మల్యాల కైకిలు వచ్చినాము. పోయేటప్పుడు కొంచెం వర్ర వచ్చినది, కానీ ఇప్పుడు వచ్చే వరకు సాయంత్రం 4కి ఫుల్ వరద వచ్చింది. మా వాళ్ళు ఇద్దరు కొట్టుకుపోయే వాళ్ళు. ఈ ఊరు నుండి ఒక అన్న వచ్చి 5-6 వచ్చి తాడేసి మమ్మల్ని కాపాడిరు. కంపల్సరీ బ్రిడ్జ్ అయితే కట్టాలి. నీళ్ళల్లా నువ్వు కొట్టుకపోయిండు, ఇప్పుడు ఎట్లుండే నీ బాధ? కూలీ కోసం వస్తే ఇప్పుడు బాగా మేము పోంగా బాగా లేకుండా కొద్దిగా అయితే పోదు, ఇక కథ మా పైన అయిపోదు. మాది కాల్వ శ్రీరాంపూర్ మండల్ మల్యాల విలేజ్. నా పేరు వేల్పుల సంపత్. గతంలో దాసరి మనోహర్ రెడ్డి ఎమ్మెల్యే గారు మాకు రోడ్డుకు, ఈ పోచంపల్లి రోడ్డుకు మిషన్ ఇచ్చిండు. ఆయన సొంత ఖర్చులతోటి రోడ్డు పోసుకున్నాం. ఇటు ఒర్రె మీద పైపులు వేసిండు. విజయరామరావు ఎలక్షన్ల అప్పుడు పాత గ్రామ పంచాయతీ సాక్షిగా జనాలు అందరి ముందట డాంబర్ రోడ్డు పోచంపల్లి సమ్మక్కల గద్దెల వరకు వేస్తా అని హామీ ఇచ్చిండు. ఇప్పుడు 2 సంవత్సరాలు అవుతుంది. ఎండాకాలంలో తుమ్మలు ఉన్నాయి అన్న. కనీసం నా పేరు వెల్పుల సంపద, నేను ఎమ్మెల్యే విజయన్న గెలవాలని మల్యాల ఊరు ఎవరినైనా తెలుసుకోరు. ఈ పోచమ్మ గుడికి అడిగి నేను మొక్కుకున్నా. మాకు పేదలకు సహాయం చేస్తాడు. అన్నహత్యగా కాలువ నీళ్ళు వస్తాయి. ఊళ్ళో బస్సు కూడా గతి లేదు. మా మల్యాలకు మోడల్ స్కూల్ దాకా వస్తున్నాయి, అటే పోతున్నాయి. అన్న మాకైనా సహాయం చేస్తా అని పోచమ్మ గుడికి అడిగిన. ఈ రోజున మేము చేనులో పోతే దాటడానికి ఆ పైపులు కొట్టుకుపోయే, వేసిన పైపులు కూడా కొట్టుకుపోయే పరిస్థితి ఉన్నది. 2 నెలలు అవుతుంది. సర్కారు తుమ్మలు వీకిరన్నా అని మేము ఫోన్ల ద్వారా చెప్పినాం. ఇక్కడ లోకల్ లీడర్లను కలిసి మాట్లాడినాం. 2 నెలల నుండి కనీసం స్పందన లేదు. ఇలా మేము చేనులో పోయి అటు పోగా వర్షం లేదు, మళ్ళీ రాగా ఇప్పుడు వర్షం తయారైంది. మేము చచ్చే ప్రమాదంలో ఉన్నాము. ఇక్కడ మంది పొరుగు రోజులు వచ్చిర్రు, వాళ్ళు చచ్చిపోతా అంటారు. మా సమస్య తీరేదన్నాడు. మమ్మల్ని ఆదుకునేటోళ్ళు ఎవరు? ఇక ఎల్లకాలం మాకు ఇదే బతుక. పోచంపల్లి డాంబర్ రోడ్ అన్నారు. డాంబర్ రోడ్ కాకుండా కనీసం తాత్కాలికంగా ఈ ఒర్రె పైన మరమ్మతు చేసి సర్కారు తుమ్మలు వీకి ఈ సాపు చేసి ఇప్పటి తాత్కాలికంగా చేసి డాంబర్ రోడ్ వరకు చేస్తారో చేయరో తెలియదు, కానీ ఇప్పటి వరకన్నా చేయరా? మా బతుకులకి ఇంతేనా? ఇక మేము మారయా? మల్యాల అంటే నా పుట్టినూరు. మల్యాలతో నేను ఇక్కడి నుంచి నాకు ఓట్లు ఎక్కువ పడతానని ఆ వాగ్దానం ఇచ్చిన ఎమ్మెల్యే ఈరోజు మా మల్యాల అంటే దేవుడే లేదు. కనీసం ఒక బస్సు సౌకర్యం లేదు. ఊళ్ళే సీసీ రోడ్లు కనీసం మంచిగా లేవు. మాకు చేసింది ఏమిటి, ఇంకా చేయబోయేది ఏమిటి? ఇంకా మీరు ఏం చేస్తారని మాకు గ్యారంటీ ఉన్నది. అన్న ఇప్పటికైనా దండం పెడతానా విజయన్న? అన్న ఇప్పటికైనా దండం పెడతానా విజయన్న? నువ్వు ఊళ్ళో మల్యాల ఊళ్ళో ఎవరన్నా తెలుసుకో. నీకోసం నేను పోచమ్మ గుడికి అడిగినా. ఇప్పుడైనా మీరు ఏమన్నా దయదలిచి మా అందు ఈ రోడ్డుకు సహకరించాలని మేము మల్యాల గ్రామస్తుల తరఫున అందరి తరఫున కోరుకుంటున్నా అన్న.